హలో అండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన పల్లెటూరి నీతి కథను విశ్లేషించుకుందాం. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, మనందరికీ ఎంతో అవసరమైన ఒక అందమైన జీవనపాఠం. రాము అనే ఒక చిన్న పిల్లాడి అనుభవాల ద్వారా మన పల్లెటూర్లలో పాతుకుపోయిన అసలైన విలువలో ఏంటో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. పదండి, కథలోకెళ్ళిపోదాం. అసలు ఒక సమాజానికి నిజమైన సంపద అంటే ఏంటి? భౌతికమైన ఆస్తులా, బ్యాంక్ బ్యాలెన్స్లా? కాదు కదా. మనుషుల మధ్య ఉండే ఆప్యాయతలు, అనుబంధాలే అస్సలైన సంపద. ఇదే విషయాన్ని రాముకథ మనకు చాలా లోతుగా అర్థమయ్యేలా చేస్తుంది. సమాధానం వినడానికి చాలా సింపుల్గా అనిపించినా దీని వెనుక ఉన్న అర్థం తెలిస్తే మనం నిజంగా ఆశ్చర్యపోతాం. కథా నేపథ్యం ఒకసారి చూద్దాం. రాము ఉండేది ఒక అందమైన పల్లెటూర్లో. చుట్టూ పచ్చని పొలాలు, ఎత్తైన కొబ్బరి చెట్లు, ప్రశాంతంగా పారే చిన్న కాలువలు. అసలు ఆ వాతావరణం ఊహించుకుంటేనే మనసుకు ఎంత ప్రశాంతంగా ఉందో కదా. ప్రతి ఉదయం కోళ్లకూతలతో మేల్కొనే ఆ గ్రామం కేవలం ఒక ప్రదేశం కాదు, ప్రకృతితో మమేకమైపోయి ఒక అద్భుతమైన లోకం. ఇక రాము దినచర్య విషయానికొస్తే ప్రతిరోజూ తన తాతయ్యతో కలిసి పొలాలకు వెళ్లడం అతనికొక అలవాటు. ఆ ప్రయాణంలో తాతయ్య కేవలం వ్యవసాయం గురించే కాదు సుమా, జీవితం గురించి, ప్రకృతి గురించి ఎన్నో గొప్ప విషయాలు రాముకి చెప్పేవాడు. పెద్దల అనుభవం పిల్లలకు ఎంత అవసరమో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ తాతయ్య మాటలు రాము లేత మనసులో ఒక బలమైన పునాది వేశాయి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, తాతయ్య చెప్పిన ఒక మాట: భూమి మన తల్లిలాంటిది బాబూ, దాన్ని ప్రేమిస్తే అది మనకు అన్నం పెడుతుంది అని. చూసారా, పల్లెటూరి జీవితంలో ప్రకృతిని ఎంతగా గౌరవిస్తారో. ప్రకృతికి మనిషికి మధ్య ఉన్న బంధం కేవలం అవసరాల కోసం వాడుకునేది కాదు, అది అచ్చం తల్లిబిడ్డల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమలాంటిది అని ఈ మాట మనకు బలంగా చెబుతోంది. అయితే అంత ప్రశాంతంగా ఉన్న ఆ ఊరిలో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. ఒకరోజు ఉదయం భారీ వర్షం పడింది. కాలువలన్నీ పొంగిపొర్లాయి. సాయంత్రానికి కొందరు రైతుల పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ ఊహించని విపత్తు ఆ ఊరి ప్రజల ఐకమత్యానికి ఒక పెద్ద పరీక్ష పెట్టింది. కాని అసలు అద్భుతం మరుసటి రోజు ఉదయం జరిగింది. కష్ట సమయంలో గ్రామస్తులంతా ఏకమై ఒకరికొకరు సాయం చేసుకోవడానికి ముందుకొచ్చారు. ఆ దృశ్యం చూసి రాముకి చాలా ఆశ్చర్యం వేసింది. జరిగిన నష్టానికి ఏడవకుండా ఇలా అందరూ కలిసికట్టుగా ఎలా పనిచేస్తున్నారు? వెంటనే రాము వాళ్ల తాతయ్యను ఒక అద్భుతమైన ప్రశ్నడిగాడు. తాతయ్య, అసలు అందరూ ఎందుకిలా ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు అని. కథలో ఇదే అసలైన మలుపు. తన పంట కాకపోయినా ఇతరుల కోసం ఎందుకు ఇంతలా ఆరాటపడుతున్నారు అన్నది ఆ పిల్లాడి అమాయకపు సందేహం. దానికి తాతయ్య నవ్వుతూ ఇచ్చిన సమాధానముంది చూసారా, అదే ఈ కథకు ప్రాణం. ఇదేరా పల్లె గొప్పతనం, ఇక్కడందరూ ఒకే కుటుంబంలా ఉంటారు అని చెప్పాడు. నిజమైన సమాజమంటే ఇదే కదా. గ్రామమంటే కేవలం కొన్ని ఇళ్ళు, పొలాలు మాత్రమే కాదు, కష్టసుఖాల్లో తోడుగా నిలిచే ఒక పెద్ద కుటుంబం అని తాతయ్య మాటల్లో మనకు అర్థమవుతుంది. ఈ ఫీలింగ్ వల్లే పల్లెటూరి మనుషులు ఒకరికొకరు అంత బలంగా అల్లుకుపోయుంటారు. ఈ సంఘటనతో రాముకి పల్లె జీవితం విలువేంటో ప్రాక్టికల్గా అర్థమైపోయింది. సమాజం అసలు బలం మనుషులో ఒకరికోసం ఒకరు నిలబడతంలోనే ఉన్నని తను స్వయంగా తెలుసుకున్నాడు. ఎంత పెద్ద కష్టమొచ్చినా సరే పరస్పర సహకారముంటే దాన్ని ఇట్టే ఎదుర్కోగలం అనే ధైర్యం అతనికొచ్చింది. నిజంగా ఇది మనందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చే విషయం. ముగింపుగా ఈ కథ మనకిస్తున్న సందేశమేంటంటే, ఎక్కడ ఐకమత్యం ఉంటుందో అక్కడే ఆనందముంటుంది. విపత్తులను తట్టుకునే శక్తి, నిజమైన సంతోషం ఇవన్నీ కేవలం కలిసికట్టుగా ఉండటంలోనే దొరుకుతాయి. ఒంటరిగా సాధించలేనిది కూడా అందరూ కలిస్తే ఎంత ఈజీగా అధిగమించచ్చో ఈ కథ చెప్తోంది. ఇది కేవలం ఒక కథకే పరిమితం కాకుండా మనందరి జీవితాలకు ఒక దిక్సూచిలా పనిచేసే అమూల్యమైన సత్యం. కానీ చివర్లో మనం ఆలోచించాల్సిన ఒక విషయముంది. ఇలాంటి పల్లెటూరి కుటుంబ స్ఫూర్తిని ఈనాటి మన ఆధునిక ఉరుకులు పరుగుల జీవితాల్లో ఎలా తీసుకురాగలం? పక్కింట్లో ఎవరుంటున్నారో కూడా తెలియని ఈ రోజుల్లో ఇలాంటి ఐకమత్యం మనకు చాలా అవసరం. ఈ కాలాతీత విలువను మన నిజ జీవితాల్లోకి ఎలా అన్వయించుకోవచ్చో మనమందరం కాస్త గట్టిగానే ఆలోచించాలి. ఈ విశ్లేషణ మన ఆలోచనలను మరింత రేకెత్తిస్తుందని ఆశిస్తూ ముగిద్దాం.